ఇదే ముఖ్యమంత్రి ఇదే పార్టీ కదా ఆనాడు చెప్పిర్రు ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ మనం తెస్తే ఆ రోజు వీళ్ళే డైలాగులు కొట్టిర్రు నో ఎల్ఆర్ఎస్ నో టిఆర్ఎస్ ఇది ఆ రోజు వీళ్ళు కొట్టిన డైలాగ్ మేము వస్తున్నాం కాంగ్రెస్ రాగానే ఫ్రీగా చేస్తాం మొత్తం అన్నారు ఇలా సిగ్గు లేకుండా నీతి లేకుండా నిజాయితీ లేకుండా ఇచ్చిన మాటను తుంగలో దొక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి మనం ఈ వరంగల్ కార్పొరేషన్లో కూడా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి ఇవాళ పేదలను మధ్యతరగతి ప్రజలను దిగువ మధ్యతరగతి ప్రజలను పేదవాళ్ళను పీడించుకొని జలగల్లాగా వాళ్ళ నుంచి రక్తం పీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇచ్చిన ఒక్క మాట ఒక్కటంటే ఒక్కటి కూడా నిలుపుకునే ముఖం కాదు వీళ్ళది వచ్చిన కాడికెళ్ళి ఒకటే పనులు ఉన్నారు వీళ్ళు బిజీగా 10 ఏళ్ళు అధికారంలో లేరు కదా ఆవురు అంటున్నారు ఇవాళ చిట్టినాయుడు ఒక దిక్కు వాళ్ళ అన్నదమ్ములు ఇంకో దిక్కు మంత్రులు ఒక దిక్కు ఎక్కడోడక్కడ దోపిడిలో పడ్డారు భయంకరమైన దోపిడి అంటే మామూలు దోపిడి కాదు ముఖ్యమంత్రి అమెరికా పోతే ముఖ్యమంత్రి తమ్ముడు జగదీష్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రితోని ఒప్పందం కుదుర్చుకుంటాడు ఏంటిది నేను తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడి పెడతా అని ముఖ్యమంత్రి గారితోని ముఖ్యమంత్రి సోదరుడు స్వచ్ఛ బయో అనే కంపెనీ నేను పెడతా అని 1000 కోట్ల పెట్టుబడట అక్కడ ఆయన ఒప్పందం కుదుర్చుకుంటాడు ఏడికెళ్ళి వచ్చినాయి సడన్గా 1000 కోట్లు ఇదివరకు నేను ఎప్పుడన్నా విదేశానికి పెట్టుబడుల కోసం పోతే ఇదే రేవంత్ రెడ్డి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేది అన్నాడు వీళ్ళు ఇక్కడ సంపాదించిన దొంగ పైసలు ఆడికెళ్ళి మళ్ళా పెట్టుబడుల రూపంలో తీసుకొస్తున్నారు వీళ్ళ అక్రమ సంపాదనను వీడికి మలుపుకుంటున్నారు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడేది ఇలా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి ఇదివరకు లేని 1000 కోట్లు నీ అన్నగానికి సడన్గా ఏడికెళ్ళి వచ్చినాయి ఏడికేళ్ళు సంపాదించి 1000 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెడతా అని ముందుకొస్తున్నాడు ఇది గమనిస్తలేమనుకుంటున్నావా నీ బావమరిది సృజన్ రెడ్డి 2 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీ అది 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ ఆ కంపెనీకి 1137 కోట్ల అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ మున్సిపాలిటీలల్లో మంచి ఇల్లు మురికి నీళ్ళ వ్యవస్థను సరిగ్గా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 8,888 కోట్ల మొత్తం టెండర్లు పిలిచి అందులో నీ బామ్మర్దికి 1137 కోట్లు ఇచ్చి ఇవాళ 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ పోయిన సంవత్సరం ఆ కంపెనీ అట 1000 కోట్ల పనిచేస్తుందట ఇట్లా నడుస్తున్నది ఇవాళ తెలంగాణలో స్వైర విహారం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇవాళ స్వైర విహారం చేస్తూ ఉన్నారు అందుకే నేను అనేది మనం టెన్షన్ పడే అవసరం లేదు ఇప్పటికే ప్రజలు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ప్రజలు మొత్తుకుంటున్నారు అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు నువ్వు రావాలే మాకు అండగా నిలబడాలనే మాట ఇవాళ వినబడుతున్నది ఎక్కువ రోజులు లేదు రైతులు మరల